మోడీకి సహజంగా పత్రికా విలేకరులు ఫేస్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు. అలా అని చెప్పి భయపడతాను చెప్పలేం, కానీ ఆయన ఎందుకో ఇష్టం ఉండదు. గత వారంలో ఆజ్ తక్ అనే ఒక టీవీ ఛానల్లో అతను ఇంటర్వ్యూ చేసింది. సార్, మీరు ఎందుకు పత్రికా విలేకరులను ఎంటర్టైన్ చేయరు, వాళ్ళతో మీరు ఎందుకు సంభాషించరు, మిగతా అందరూ కూడా చేస్తూ ఉండేవాళ్ళు కదా అంటే, వాళ్ళంతా కూడా ఒక పార్టీకో లేకుంటే ఒక భావజాలానికో అమ్ముడిపోతూ ఉంటారయ్యా, అందుకని నాకు వాళ్ళతో పెద్దగా మాట్లాడటానికి ఇష్టం ఉండదు అంటారు. మనం ఈ మధ్య చూసాం, ఎక్కడ చూసినా సరే చిన్న చితగా అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానళ్ళు కూడా ఎవరు అడిగితే వాళ్ళకి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ దీని వెనక ఏంటంటే అక్కడ అంతా కూడా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రశ్నలు మాత్రమే వీళ్ళు అడగాలి, అంత మించి వేరే అడగడానికి వీల్లేదు. సో దానికే చొక్కా చింపేస్తున్నారు TV9 రజనీ లాంటి వాళ్ళు కానీ ఇంకా అంత ప్రతి ఒక్కరు కూడా. సో దాని విషయం పక్కన పెడదాం. ఆజ్ తక్ విషయంలో ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను ముఖ్యంగా ఈ విలేకరులందరూ కూడా వేరే భావజాలంతో వేరే మార్గాలతో వారి యొక్క పత్రిక యాజమాన్యం ఎలాంటి భావాలు ఉంటే ఆ భావాలతో వారు సరితూగుతూ మరి విమర్శిస్తూ ఉంటారు. అది నాకు ఎందుకో నచ్చదు. అలాంటి ప్రశ్నలు వేయటం, వాటికి సమాధానం ఇవ్వటం అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. మొత్తానికి ఆయన రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు మరి గుజరాత్లో గడిపి ఇక్కడ 10 సంవత్సరాలు, మొత్తం 24 సంవత్సరాలు మరి రాజకీయ రంగంలో ఉండి కూడా ఆయన పత్రికా విలేకరులకు ఎందుకు ఆయన ముఖం చాటేస్తాడు అన్న విషయాన్ని ఆజ్ తక్లో చెప్పడం చాలా ఆనందకరం. ఎస్, ఫైన్. కానీ ఒక్కసారి మోడీ గారిని పరిశీలిద్దాం. మోడీ గారు చాలా చాకచక్యం ఉన్న వ్యక్తి, సమర్థుడు, బలమైన నాయకుడు, అంతేకాకుండా వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక పత్రికా విలేకరుని చూసి ఎందుకు ఇలాగ ఎవర్షన్గా పొందుతాడో అనేది తెలియట్లేదు. దానినే సరే నాయకుడు ఎలా ఉండాలంటే ఆఖరికి పత్రికా విలేకరు అయినా సరే అతనికి సరైన సమాధానం చెప్పి నోరు మూయించగలగాలి. ఒకసారి మన ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ రివాజ్ ఏంటంటే అమెరికాలో మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ ప్రెసిడెంట్ కలిసిన తర్వాత ఇద్దరు కూడా పత్రికా విలేకరుని ఉద్దేశించి మాట్లాడాలి, వారు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఓకే, రైట్ అంది ఇందిరాగాంధీ. అక్కడ ఉన్న వెస్ట్రన్ కంట్రీస్ సంగతి తెలుసు కదా, ఎప్పుడు అది సుమారు 1970 ఆ ప్రాంతంలో. అప్పటికి మన భారతదేశ పరిస్థితి ఎలా ఉండేదంటే అది మనల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు గౌరవం పెరిగింది, కానీ అప్పట్లో మన వెస్ట్రన్ కంట్రీస్ అన్నిటికీ భారతదేశం అంటే అది ఒక దరిద్రపు దేశము, అక్కడ అడవిలో పాములు పుట్టలు ఢిల్లీలో తిరుగుతూ ఉంటాయి అనే అలాంటి భావజాలం కలిగినటువంటి ఆ పత్రికా విలేకరులు ఏమడిగారంటే, ఏమండి మీరు మీ యొక్క మీ కాశ్మీర్లోను పంజాబ్లోను అసలు మానవ హక్కులు లేకుండా జీవిస్తూ ఈ రోజున తగుదనమ్మా అని అమెరికా వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి అని ఒక వెస్ట్రన్ కంట్రీ రిపోర్టర్ అడిగాడు. దానికి ఏం సమాధానం చెప్పింది తెలుసా అండి? అదిరిపోతారు. ఏమండి, మీరు సౌత్ ఆఫ్రికాలో తెల్ల జాతీయ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నదే మీ అమెరికా, అది వివక్ష కాదా? అలాగే ఇజ్రాయెల్ పాలిస్తున్నా కొట్టుకుంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి పాలిస్తున్నాకి వాళ్ళని ఖండిస్తున్నారే, ఇది తప్పు కాదా? మీకు లేని వివక్షత మాకేంటి అని ధాటిగా చెప్పింది ఆవిడ. దాంతో ఆ పత్రికా విలేకరి మాట్లాడటానికి దమ్ము లేక నోరు మూసుకుని కూర్చున్నాడు. అలాగ ఉండాలని నాయకులు. ఆయనే కాదు, చంద్రశేఖర్ ఒక విలేకరు అడిగాంట, ఏమే బాబు నువ్వు ఈ 14 రోజులు ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యటానికి ఇంత కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అసలు ఇష్టం లేదు, అలాంటి పార్టీతో నువ్వు చేతులు కలిపావా అంటే, బాబు నువ్వు ఒక విషయం గమనించు, ఎవరైనా సరే హిమాలయాల పర్వతాలు ఎక్కినప్పుడు ఆ శిఖరం ఎక్కినప్పుడు ఆ శిఖరం చేరినప్పుడు అక్కడ నేను పర్మనెంట్గా ఉంటాను అని అనుకోకూడదు. ఎవరైనా సరే శిఖరం ఎక్కినప్పుడు అది తాత్కాలికమే, కొద్ది కాలమే ఉంటాం అని చాకచక్యంగా సమాధానం చెప్పారండి. అలాంటి చాకచక్యంగా సమాధానం చెప్పాలే కానీ వాళ్ళ పత్రికా వెళ్ళాక నన్ను ఏదో ప్రశ్నిస్తారు, నన్ను ఏదో చేస్తారు అనే ఆ ఫోబియా నుంచి మోడీ గారు బయటకు వస్తే ఆయన మించిన నాయకుడు మన దేశానికి కూడా ఉండరండి. చూద్దాం, రేపు పొద్దునైనా సరే వింటే ఆయన మారుతాడేమో.